హాయ్ హలో నమస్తే మన లక్ష్మీ నివాసానికి స్వాగతం. ఈరోజు సోమవారం నా రొటీన్ ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాను. మామూలుగా సోమవారం మేము మా ఇంట్లో కలశం పెట్టుకుని పూజ చేసుకుంటాము. సోమవారం ఈశ్వరుడికి పూజ చేసుకుంటాం కదా, కాబట్టి నేను ఈరోజు కడిగాను. సోమవారం శుక్రవారం కూడా కడుగుతాను. ఈరోజు ఇక్కడ పేడ రంగుతో కళ్ళాపి చల్లేసి ముగ్గేసుకుందామని కలుపుతున్నాను. మాకు ఇక్కడ సౌభాగ్యాన్ని ఇట్లాంటిది దొరుకుతుంది, దాన్నే వాడుకుంటాను. న్యాచురల్ పేడ ఇంకా నాకేం అవసరం లేదు సిమెంట్ మీద కాబట్టి. సో ఇట్లా వేసేసి ముగ్గేద్దామని వేస్తున్నాను. మామూలుగానే పండగలకి ఇట్లా వారంలో వేస్తాను అంతే, మధ్య దినాల్లో అయితే ఏం వెయ్యను. ఇంకా ముగ్గేసుకుంటాను. నార్మల్ ముగ్గు పిండితోనే వేస్తాను. బియ్యం పిండి వేసుకోవచ్చు, కాకపోతే చీమలు తోడేస్తాయి, మన్నంతా తోడేస్తాయి. నల్ల చీమలు తిన్నా పర్వాలేదు, కానీ ఎర్ర చీమలు కాబట్టి ఈ గ్రానైట్లో సిమెంట్లో అంతా అక్కడక్కడ బొక్కలు పెట్టేసి మన్ను తోడుతున్నాయని నేను ముగ్గు పిండి వేయడం లేదు, బియ్యం పిండి వేయడం లేదు, ముగ్గు పిండితోనే వేస్తాను. ఫైనల్గా నాకు వచ్చిన ముగ్గు అయితే ఇట్లా వేస్తాను. ఏదో ర్యాండమ్గా అట్లా వేసేస్తాను. ముగ్గేసేదైతే నాకైతే అంత బాగా రావు, ఏదో అట్లా డైలీ ప్రాక్టీస్ చేసి ఇట్లా వేసుకుంటా అన్నాను. ఫైనల్గా ముగ్గు అయితే ఇట్లా వచ్చింది. ఇంకా దీనికి సైడ్ బార్డర్స్ కూడా వేసాను. అంటారు కదా ముగ్గు వేసిన తర్వాత సైడ్ బార్డర్స్ కూడా వేసుకోవాలని. ఫైనల్గా ముగ్గు లుక్ అయితే ఇలా ఉంది, బాగానే వచ్చిందని నేను అనుకుంటా అన్నాను. ఇంకా లోపల కాంపౌండ్లో మెయిన్ డోర్కి ఎదురుగా కూడా నాకు వారం రోజుల్లో వేసుకోవడం అలవాటు కాబట్టి ముగ్గు పిండితోనే వేస్తాను. ముగ్గు ఇంటి ముందు ఉంటే నాకు ఎందుకో నచ్చుతుంది, బాగా కనిపిస్తుంది కాబట్టి నేను ఇంకా ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా వేసుకుంటాను. ఫైనల్గా ఇది కూడా బాగానే వచ్చింది ముగ్గు. ఎట్లుందో మీరు కూడా చెప్పాలి. నేను యూట్యూబ్కి కొత్త కాబట్టి ఏదైనా సరిగా మాట్లాడకపోయినా, మధ్యలో ఏదైనా మిస్టేక్స్ మాట్లాడినా దయచేసి ఏమనుకోవద్దండి. మనకు ఉన్న టాలెంట్కి ఇంకా ఇంతకంటే ఇంకా నేనైతే ప్రయత్నం చేయలేనేమో, నాకు వచ్చినట్లు ట్రై చేస్తున్నాను. ఇంకా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపలైతే ఇంకా ఏం క్లీన్ చేసుకోలేదు. ఫస్ట్ బయట అయిపోతే లోపల త్వరగా అయిపోతుంది. దీనికి కూడా ఇట్లా సైడ్ బార్డర్స్ పెట్టేశాను. ముగ్గు ఇట్లా ఉంది. ఇంకా సైడ్ ఎంట్రన్స్ దగ్గర మెట్ల దగ్గర కూడాను ఇట్లా సైడ్లో చిన్న చిన్న బార్డర్స్ లాగా పెట్టుకున్నాను. ఇంకా గడప అయితే ఇంకా క్లీన్ చేయలేదు, స్నానం చేసుకొని వచ్చి క్లీన్ చేద్దామని ఇంకా లోపలికి వచ్చేసి బండలు తుడుద్దామని కొంచెం ఉప్పు పసుపు వేసి అలాగే మ్యాక్స్ క్లీనర్ కూడా వేసి రెడీ చేశాను. ఈ లోపల పొద్దున్నే డ్రింక్ తాగుదామనేసి సోంపు, వాము, ఇంకా చెక్క, అలాగే కొంచెం మిరియాలు అన్నీ వేసి బాగా బాయిల్ చేశాను. ఇంక ఇది తాగేసేసి స్నానం చేసుకొని వచ్చేసాను. స్నానం అయిన తర్వాత ఇంక ఇప్పుడు గడపకు కూడా క్లీన్ చేస్తాను. గడపకు కూడా అంతే, నేను బియ్యం పిండి వేయను. ఇక్కడ కూడా ఎర్ర చీమలు వస్తున్నాయి, మాకు ప్రాబ్లంగా ఉంది. ఇంతకుముందు నేను ట్రై చేశాను, అందుకనేసి ఇంకా ముగ్గు పిండితో ఇట్లా క్లీన్ చేసేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టేసి ముగ్గు పిండితోనే వేసేస్తాను. నాకైతే గడప ఇట్లా ఉండడం చాలా ఇష్టం, కాకపోతే డైలీ కూడా ఇట్లా చేయలేను. ఎందుకంటే ఇది టేక్ కాబట్టి వాటర్ ఎక్కువ తగిలితే పాడైపోతుందని మా ఆయన అంటారు. అందువల్ల నేను డైలీ అయితే క్లీన్ చేయను. చిన్న క్లాత్తో ఒక తుడిచేసుకుంటాను అంతేగాని పసుపు అదంతా పెట్టి అయితే డైలీ ఇట్లేం చెయ్యను. పండగలకి శుక్రవారం సోమవారం అయితే కంపల్సరీ రెడీ చేసుకుంటాను. ఇట్లా చేసుకొని చూడడానికి చాలా బాగుంటుంది, క్లీన్గా అనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇట్లా గడపను రెడీ చేయడం ఇష్టమో నాకు కమెంట్స్లో చెప్పండి. దీని మీద కూడా ముగ్గు పిండితో ముగ్గు వేసేసిన తర్వాత అలాగే పక్కన తులసి కోట ఇంకా ఉసిరి చెట్టు కూడా ఉన్నాయి, అక్కడ కూడా రెడీ చేసేసాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపల వెళ్ళాలి. ఇంకా పనులు అయితే లోపల అలాగే ఉన్నాయి, ఇంకా ఏం చేయలేదు. ఫైనల్గా అయితే గడప అయితే అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇట్లా అయితే వేసేసుకున్నాను. చెప్పాను కదా, ఇక్కడ తులసి చెట్టు దగ్గర అలాగే ఉసిరి చెట్టు దగ్గర కూడా ఇట్లా సింపుల్గానే వేసుకున్నాను. ఇంకా లోపల
పోయేసి ఇంకా లోపల పనులు చూసుకొనేసి ఇంకా పూజ రూమ్లో క్లీనింగ్ స్టార్ట్ చేశాను. పూజ సామాన్లు తోమడానికని నేను ఒక విమ్ బార్ ఇంకా ఒక కొత్త స్క్రబ్బరు సపరేట్గా యూజ్ చేస్తుంటాను. అందులోనే శుద్ధం జెల్ ఈసారి ట్రై చేశాను. చాలా బాగా క్లీన్ అయినాయి. చూడండి ఎట్లా మెరుస్తుందో, చాలా బాగుంది. ఒక్కోసారి పీతాంబరి అట్లా ట్రై చేశాను. ఫైనల్గా దేవుడి రూమ్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇట్లా ఉంది లుక్ అయితే. ఇంకా అంతా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దీపారాధన చేసేసుకొని దీపాలు పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ ఉంటుంది కదా, అది కూడా కొట్టేసి రెడీ చేస్తున్నాను. ఇంకా నైవేద్యంగా 2 అరటిపండ్లు పెట్టినాను. నేనైతే ఇట్లే చేసుకుంటాను. ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పండి. నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడూ చేసుకున్నట్లే చేసుకుంటాను. ఇంకా మీకు ఏదైనా తెలిసిన విషయాలు ఉంటే కూడా నాకు చెప్పవచ్చు. నేనైతే వింటాను. నేనేం తప్పుగా కూడా అనుకోను. ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లయితే రెడీ చేసేసుకొని దీపారాధన చేసేసుకున్నాను. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మొత్తం ఇల్లంతా క్లీన్గా ఉండి ఇంట్లో ఇట్లా దీపారాధన చేసుకొని ధూపం వెలిగిస్తే ఆ ఇంట్లో ఉండే కళే వేరు. ఇంటి ముందు ముగ్గు ఉండాలి, గడప మీద ముగ్గులు ఉండాలి, పసుపు బొట్లు ఉండాలి, ఇంట్లో దేవుడి గదిలో క్లీన్గా ఉండాలి. నేనైతే ఇట్లే మెయింటైన్ చేస్తాను. ఏదైనా ఒక్కోసారి ఏం చేయలేకపోతే ఇంకప్పుడు ఇంకా క్లీనింగ్ అయితే నేనేం పెట్టుకోను. కొన్ని పరిస్థితులు అయితే ఉంటాయి కదా, అట్లాంటి టైంలో ఇంకా మామూలు ఇంక అంతా అయిపోయిన తర్వాత నేను మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇట్లా దీపారాధన చేసుకోవడం నాకు బాగా అలవాటు. ఫైనల్గా పూజ కూడా అయిపోయింది. మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. ఇది నా మార్నింగ్ 6కి లేచాను కాబట్టి ఈరోజు లేట్ అయింది. మినిమం 10 అయ్యింది. ఇంకా ఎర్లీగా లేస్తే ఇంకా 8కే అంతా కంప్లీట్ చేసేసుకుంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవ్వగలుగుతుంది. కొత్తగా యూట్యూబ్లో అడుగుపెట్టిన నన్ను మీ అందరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.